శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నీలకంఠ పక్షి చెప్పిన ఈ 8 విషయాలను జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఈ విషయాలను ఎవరైతే గుర్తుంచుకుంటారో వారికి జీవితంలో ఎప్పుడూ కూడా పేదరికాన్ని చూడవలసిన అవసరమే రాదు. నీలకంఠ పక్షి చెప్పిన ఈ జ్ఞానవర్ధకమైన విషయాలను విన్నవాళ్ళు ఎప్పటికీ కూడా జీవితంలో పేదవాళ్ళు కాలేరు. ఈరోజు మనము చాలా ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోబోతున్నాము కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఒక అడవిలో ఒక నీలకంఠ పక్షుల జంట నివసిస్తూ ఉంది. ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా ప్రేమగా ఉండేవారు. నీలకంఠుని భార్య చాలా జిజ్ఞాస కలిగినది. ఆమె ప్రతిరోజు కూడా తన భర్తను అడిగి ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉండేది. ఒకరోజు రాత్రి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి గంగా నది ఒడ్డున ఒక చెట్టు కొమ్మ పైన కూర్చుని ఉన్నారు. అప్పుడు నీలకంఠుని భార్య నీలకంఠునితో చెప్తోంది, ఓ ప్రియతమా, ఈరోజు నా మనసు చాలా కలత చెందింది. ఈరోజు నేను చాలా అశాంతిగా ఉన్నాను. దయచేసి నా మనసు తేలికగా మారే విధంగా ఏదైనా చెయ్యండి. అప్పుడు నీలకంఠుని భార్య తన భార్య చెప్పిన విషయాలన్నీ విన్న తర్వాత తన భార్యతో ఇలా అంటున్నాడు, నీ మనసు ఇంతగా కలవరపడడానికి కారణం ఏమిటి? నీ మనసులోని అశాంతి అంతా కూడా తొలగిపోవాలి అంటే నేను ఏం చెయ్యాలి? అది విన్న తర్వాత నీలకంఠుని భార్య అంటుంది, ఏదైనా కథ చెప్పమని అడిగింది. అది విన్న తర్వాత నా కలత అంతా కూడా తొలగిపోవాలి, నా మనసు చాలా శాంతిగా ఉండాలి, ఆ కథ వలన నేను జ్ఞానాన్ని పొందాలి అని చెప్పింది. అప్పుడు నీలకంఠుడు తనకి ఒక కథను చెప్పడానికి నిర్ణయించుకున్నాడు. భార్యతో అంటున్నాడు, నేను ఈరోజు నీకు ఒక ధనిక సోదరి మరియు ఒక పేద సోదరుడి యొక్క కథను చెప్తాను. ఈ కథను విన్న తర్వాత నీకే అర్థమవుతుంది సోదరుడి సోదరుల మధ్య సంబంధాలు ఎలా ఉండాలి అని నీకు తెలుస్తుంది. నేటి యుగంలో ఒక వ్యక్తి తన సోదరి మరియు సోదరుడితో తమ సంబంధాలను ఎలా కొనసాగించాలి, అలాగే ఒక వ్యక్తి అసలు ఎందుకు పేదవాడవుతున్నాడు, ఒక వ్యక్తి పేదవాడు కావడానికి కారణాలు ఏమిటి, ఈ విషయాలు అన్నింటినీ కూడా ఈరోజు నీకు ఈ కథ ద్వారానే చెప్తాను. ఈరోజు కథలో నీకు చాలా ప్రశ్నలకు సమాధానాలు కూడా లభిస్తాయి అని చెప్పింది. ఈ కథ మనసుకి హత్తుకునేలాగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పేసరికి నీలకంఠుని భార్య కథ చెప్పమని అడుగుతుంది. నీలకంఠుడు అంటున్నాడు, ఈ కథ ద్వారా నీకు 8 జ్ఞానవర్ధకమైన విషయాలను చెప్పబోతున్నాను. ఈ విషయాలను ఎవరైతే వింటారో, ఎవరైతే వాటిని పాటిస్తారో వారు చాలా సులభంగా పేదరికాన్ని దూరం చేసుకోవచ్చు. అందువలన ఈరోజు కథని చాలా శ్రద్ధగా వినమని చెప్పింది. అప్పుడు నీలకంఠుని భార్య, నేను మీరు చెప్పే కథను చాలా శ్రద్ధగా ఉంటాను, మీరు చెప్పే విషయాలను జీవితంలో ఆచరించడానికి కూడా ప్రయత్నం చేస్తాను, అందువలన మీరు వెంటనే కథని చెప్పడం ప్రారంభించమని అడుగుతుంది. అప్పుడు నీలకంఠుడు ఇలా అంటాడు, నేను కథని చెప్పడం ప్రారంభిస్తున్నాను, చాలా శ్రద్ధగా వినమని చెప్తాడు. చాలా కాలం క్రితము ఒక నగరంలో చాలా ధనవంతుడైన రైతు ఉండేవాడు. ఆ రైతు ఇంట్లో 2 కవల పిల్లలు జన్మించారు. ఒక కొడుకు మరియు రెండో సంతానము కుమార్తె. రైతు తన కుమారుడికి రోహన్ అని పేరు పెట్టాడు, కుమార్తెకు కమల అనే పేరును పెట్టాడు. క్రమక్రమంగా రోహన్ మరియు కమల పెద్దవారవుతూ ఉన్నారు. క్రమక్రమంగా రైతు పిల్లలు 2 కూడా పెరిగి పెద్దవాళ్ళయ్యారు. వారికి వివాహ వయసు వచ్చింది. రైతు తన పిల్లల పెళ్లి గురించి ఆందోళన చెందుతూ ఉన్నాడు. రైతు ఒకసారి ఏదో ఒక పని మీద పొరుగు ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాపారవేత్త కొడుకుని తను చూస్తాడు. ఆ కొడుకుని రైతు ఇష్టపడతాడు. తన కుమార్తె కమలను ఆ వ్యాపారవేత్త కొడుకుకే ఇచ్చి వివాహాన్ని జరిపిస్తాడు. ఆమె తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి అత్తమామల వద్దకు వెళ్ళిపోతుంది. తన కూతురుని అత్తవారింటికి పంపించిన తర్వాత రైతు తన కొడుకుకి వివాహం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఇప్పుడు నా కుమారుడికి పెళ్లి చేశాను అంటే నా కొడుకు కోడలతో కలిసి నేను హాయిగా నా మిగిలిన జీవితాన్ని గడపవచ్చు అని తను ఆలోచించుకుంటూ ఉంటాడు. కానీ ఈశ్వరుడు ఆడే ఆట చాలా విచిత్రంగా ఉంటుంది.
పరమాత్ముడు ఎప్పుడు ఎవరిని ధనవంతుణ్ణి చేస్తాడో, ఎప్పుడు ఎవరిని పేదవాణ్ణి చేస్తాడో ఎవ్వరికీ కూడా తెలియదు. ఆ ధనిక రైతుకు కూడా అలానే జరిగింది. ఒకరోజు ఆ రైతు ఎంతో భయంకరమైన వ్యాధికి గురి అవుతాడు. ఆ రైతు కొడుకు తన తండ్రి పరిస్థితిని చూసి, తండ్రిని చూసి అటువంటి పరిస్థితుల్లో తను చాలా విచారంగా ఉంటాడు. ఆ తర్వాత తన తండ్రికి పెద్ద పెద్ద వైద్యశాలలకు తీసుకుని వెళ్ళి వైద్యాన్ని చేయిస్తాడు. తన తండ్రికి అత్యంత ఖరీదైన మందులను ఉపయోగిస్తాడు. తన తండ్రికి మందులను ఉపయోగించడం కోసమే తన సంపద అంతా కూడా ఖర్చు అయిపోతూ వస్తుంది. ఇలా తండ్రికి వైద్యాన్ని చేయించుకుంటూ అకస్మాత్తుగా ఒకరోజు రైతు కొడుకు పేదవాడైపోయాడు. కానీ ఇప్పటికీ కూడా తండ్రి ఆరోగ్య పరిస్థితుల్లో ఎటువంటి మెరుగుదల కూడా లేదు. రైతు అనారోగ్యానికి ఏ మందులు కూడా పనిచేయడం లేదు. ఒకరోజు ఇంకా రైతు తన కొడుకుని పిలిచి తన కొడుకుతో అంటున్నాడు, ఇప్పటికీ నా అనారోగ్యానికి కారణం ఏమిటో ఏ వైద్యుడు కూడా కనిపెట్టలేకపోతున్నాడు. ఎన్ని రోజులు ఇంక నువ్వు నా గురించే ఆలోచిస్తూ ఉంటావు? నా భారాన్ని నువ్వు భగవంతుడి పైన వెయ్యి. నువ్వు నీ గురించి ఆలోచించుకోవడం ప్రారంభించు. నా కోసం చింతించడం మానేయమని చెప్పాడు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించుకోవాలి. ఈరోజు కాకపోతే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి నువ్వు నా గురించి ఏ మాత్రము కూడా చింతించకు. నువ్వు వివాహాన్ని చేసుకో. నువ్వు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోమని చెప్పాడు. ఈ విషయాలను తన తండ్రి నోటి నుండి విని రోహన్ మౌనంగా ఉండిపోయాడు. పాపం ఆ పేదవాడు ఏం చేయగలడు? అతని దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా వైద్యానికే ఖర్చయిపోయింది. ఆ తర్వాత రోహన్ తన తండ్రితో మీకు ఎలా నచ్చితే అలానే చెయ్యమని చెప్పాడు. ఆ తర్వాత రైతు తన కొడుకుకి ఒక పేదంటి అమ్మాయిని చూసి వివాహాన్ని జరిపిస్తాడు. పెళ్ళైన కొద్ది రోజుల తర్వాత రైతు చనిపోతాడు. ఇక తన తండ్రి మరణించిన తర్వాత రోహన్ తన తండ్రికి అంత్యక్రియలను పూర్తి చేస్తాడు. రోహన్ ఇల్లు, పొలము, తన దగ్గర ఉన్న డబ్బు అన్నీ కూడా తండ్రి యొక్క అనారోగ్యానికి వైద్యం కోసమే ఖర్చయిపోయినాయి. మిగిలిన ధనాన్ని తన తండ్రి యొక్క అంత్యక్రియల కోసం ఖర్చు చేస్తాడు. ఈ విధంగా రోహన్ చాలా పేదవాడైపోయాడు. ఇక తను ఆ ఊరిలో చేసేది ఏమీ లేక తన భార్యతో కలిసి ఊరి బయట ఒక గుడిసెను నిర్మించుకున్నాడు. తను ఇతరులతో కలిసి కూలి పని చేయడం ప్రారంభించాడు. అక్కడ ధనిక వ్యాపారవేత్త కుమారుణ్ణి వివాహం చేసుకున్న కమల తన సోదరుడి యొక్క పరిస్థితిని తెలుసుకుని తన సోదరుణ్ణి ద్వేషించడం ప్రారంభించింది. ఆమె తన మనసులో అనుకుంటుంది, అన్నయ్య పూర్తిగా పేదవాడైపోయాడు. ఇల్లు, పొలము అన్నీ కూడా అమ్మేసి ఒక పైసా కూడా తను మిగించుకోలేదు. అలాంటి స్థితిలో ఉన్న తన అన్న తన అత్త మామల దగ్గరకు వచ్చినట్లయితే తను ఆ ఇంట్లో గౌరవ మర్యాదలను కోల్పోతాను అని తను అనుకుంది. ఇంకా ఆ క్షణం నుంచే తను తన సోదరుడితో సంబంధాలను తెంచేసుకుంది. కమల తన సోదరుణ్ణి ఇంటికి పిలవడం మానేసింది. తను కూడా సోదరుడు ఇంటికి వెళ్ళడం మానేసింది. తన సోదరి ఎందుకు ద్వేషిస్తుందో తెలియక రోహన్ కూడా తన సోదరి యొక్క అత్తమామల ఇంటికి వెళ్ళడం మానేశాడు. తను భార్యతో కలిసి ఒక పూరి గుడిసెలో జీవిస్తూ ఉన్నాడు. ఆ పూరి గుడిసెలోనే తమ రోజులను గడపడం ప్రారంభించాడు. ఇలా సంవత్సరాల సమయం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు రోహన్ సోదరి కమల కొడుకుకి వివాహం నిశ్చయమైంది. ఆ విషయాన్ని తెలుసుకున్న రోహను కమల తన సోదరుడికి ఎటువంటి ఆహ్వానాన్ని పంపించకపోయినప్పటికీ కూడా ఆ విషయాన్ని తెలుసుకుని తను చాలా సంతోషించాడు. తను తన భార్య సుశీలతో చెప్తున్నాడు, నా సోదరి కొడుకు వివాహానికి వెళ్ళబోతున్నాము. నువ్వు, పిల్లలు, మనము అందరము కూడా ఆ వివాహ వేడుకకి వెళ్ళాలి అని చెప్పాడు. ఆ మాట విని సుశీల చాలా సంతోషించింది. ఆమె సంతోషంగా అడుగుతోంది, నేను నా ఆడపడుచు ఇంటిని చూడబోతున్నాను అని. తను కూడా చాలా సంతోషంగా ఉంది. కానీ కాసేపటికి తను అడుగుతోంది, మీ సోదరి మనకి ఆహ్వానాన్ని పంపించిందా అని. ఆ భార్య నోటి నుండి ఆ మాటలు విన్న రోహను పూర్తిగా మౌనంగా ఉండిపోయాడు. తర్వాత భార్యతో చెప్తున్నాడు, మనకి ఎటువంటి ఆహ్వానము కూడా రాలేదు. అయినా ఆహ్వానం పంపించడానికి మనం ఏమన్నా బయట వాళ్ళమా? నా మేనల్లుడు పెళ్లి. ఒకవేళ వారు ఏదైనా పనిలో పడి మనకి ఆహ్వానాన్ని పంపించడం మర్చిపోయారేమో. కానీ మనం వెళ్ళాలి. మనం వెళ్ళకపోయినట్లయితే తన అత్తమామలు, తన తోటికోడళ్ళు, తన ఆడపడుచు
నా చెల్లెలని చులకనగా మాట్లాడతారు, అందువలన మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పాడు. మీ మేనల్లుడికి వివాహం జరగబోతోంది నిజమే, కానీ ఆహ్వానం రాకుండా వెళ్ళడము సరి అయినది కాదు, అందువలన మనము అక్కడికి వెళ్ళవద్దు అని చెప్పింది రోహన్ భార్య. కానీ రోహన్ మాత్రము వెళ్ళాలి అని అనేసరికి భార్య చెప్తోంది, అయితే మీరు వెళ్ళిరండి, మేము మాత్రము రాము అని చెప్పేసరికి రోహన్ అంటున్నాడు, నువ్వు పిల్లలు ఇంట్లోనే ఉండండి, నేను ఒంటరిగానే కమల అత్తవారింటికి వెళతాను, వెళ్ళకపోయినట్లయితే నా సోదరికి అక్కడ అవమానం జరుగుతుంది అని చెప్పి తను తన చెల్లెల దగ్గరకు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. తన దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, అయినా కూడా తను ఎవరి దగ్గరకో వెళ్ళి డబ్బులను అప్పుగా తీసుకుని వచ్చి తన సోదరి కోసము, తన బావగారి కోసము, తన మేనల్లుడి కోసము కొత్తగా మంచిగా ఉన్న బట్టలను, అందమైన బట్టలను తీసుకుంటాడు. కమల ఇంటికి వెళ్ళడానికి రోహన్ ఈ రోజు ఉదయాన్నే బయలుదేరిన వాడు సాయంత్రం వరకు నడుస్తూ సాయంత్రం అయ్యేసరికి సోదరి ఇంటికి చేరుకున్నాడు. సోదరి తలుపుల వద్ద నిలబడి సోదరి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంతలో కమల తోటి కోడలి దృష్టి రోహన్ పై పడింది. తను పరిగెత్తుకుంటూ వెళ్లి కమలతో చెప్తోంది, మీ అన్నయ్య వచ్చాడు అని. కమల వెంటనే అడుగుతోంది, మా అన్నయ్య ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అని. తను చెప్పింది, మీ అన్నయ్య చిరిగిపోయిన వస్త్రాలను ధరించి ఉన్నాడు అని చెప్పింది. అది విని కమల చాలా కంగారు పడిపోయింది. తను చాలా తొందరగా ఎవరికంటా పడకుండా చాలా తొందరగా తన సోదరుడి దగ్గరికి వచ్చింది. సోదరుడి దగ్గరకు వచ్చి తన సోదరుడి చేతిని పట్టుకుని లోపలికి తీసుకుని వెళుతుంది. సోదరిని చూడగానే రోహన్ కళ్ళల్లో ఎంతో ఆనందము. ఆ ఆనందంతో తన కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. కమల తన సోదరుణ్ణి ఇంటి లోపల ఉన్న గదిలోనికి తీసుకుని వెళ్ళిపోయింది. ఎవరి దృష్టి తన పైన పడకుండా చాలా జాగ్రత్తగా తనని తీసుకుని వెళ్ళింది. తనని అడగడం ప్రారంభించింది, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు అసలు ఎక్కడికి వచ్చావు, నిన్ను ఎవరు పిలిచారు, ఎవరూ పిలవకుండా నువ్వు ఎక్కడికి వచ్చావు అని అడిగేసరికి, నేను నీకోసము మేనల్లుడి కోసము ఎంతో ప్రేమగా కొత్త బట్టలను తెచ్చాను అని చెప్పాడు. నువ్వు ఇలా ఈ మురికి చిరిగిపోయిన బట్టలతో రావడము నాకు చాలా సిగ్గుగా అనిపిస్తోంది. ఈ బట్టలు వేసుకుని నిన్ను ఎవరు రమ్మన్నారు, నువ్వు ఇక్కడికి రావడము నాకు చాలా అవమానంగాను అగౌరవంగాను అనిపిస్తోంది. నువ్వు నా మర్యాదను తగ్గిస్తూ ఉన్నావు అని చెప్పేసరికి సోదరి నోటి నుండి ఆ మాటలు విన్న రోహన్కి కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి. గుండెలు పగిలిపోయినట్టుగా అయిపోయాయి. వెంటనే రోహను తన సోదరి పాదాలపై పడి క్షమాపణలు అడగడం ప్రారంభించాడు. సోదరి, నన్ను క్షమించు, నా వల్ల ఇక్కడ నీ పరువు పోతుందని నాకు తెలియదు. అందువల్లే నేను రాకపోయినట్లయితే నీ ఆడపడుచు, నీ అత్తమామల దగ్గర నీ విలువ తగ్గిపోతుందేమోనని భావించి నీ కోసము, బావగారి కోసము, మేనల్లుడి కోసము కొత్త బట్టలను తీసుకుని వచ్చాను. నేను ఎంతో ప్రేమగా ఈ బట్టలను తెచ్చాను, అందువలన ఈ బట్టలను మాత్రము నువ్వు తీసుకో, కాదని అనకో అని చెప్పాడు. ఆ మాటలు విని కమల అంటుంది, సరే ఎలాగో వచ్చావు కాబట్టి నువ్వు ఈ గదిలోనే కూర్చుని ఉండు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ గదిలో నుండి బయటకు రావద్దు. నేను భోజనం తయారైన తర్వాత నేను నీకు ఈ గదిలోనికే భోజనాన్ని పంపిస్తాను. నువ్వు భోజనాన్ని చేసి ఎవ్వరూ చూడకుండా ఈ గదిలో నుండి వెళ్ళిపోమని చెప్పింది. వెళ్ళిపోమని చెప్పి తను ఆ గదికి తాళం వేసి తను అక్కడ నుండి వెళ్ళిపోయింది. తను పెళ్లి పనులలో పడి అన్నగారు వచ్చాడు అన్న విషయాన్నే మర్చిపోయింది. అక్కడ సోదరుడు ఆకలితో దాహంతో ఆ చీకటి గదిలో అలానే పడి ఉన్నాడు. ఆ రోజంతా గడిచిపోయింది, కానీ సోదరి మాత్రము రాలేదు. ఆ విధంగా తనకి తిండి లేకుండా నీళ్లు లేకుండా 3 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు రోహన్ అనుకుంటున్నాడు, ఈ చీకటి గదిలో నేను ఇలాగే చనిపోతానేమో, నా భార్యా బిడ్డలను ఎవరు చూసుకుంటారు, ఈ గదిలో ఆకలితో దాహంతో నేను చనిపోవలసిందేనేమో, నా భార్యా పిల్లల పరిస్థితి ఏమైపోతుందో అని అనుకుంటూ రోహన్కి కళ్ళు తిరిగిపోతూ ఉన్నాయి, స్పృహ తప్పిపోతూ ఉంది. కానీ రోహన్ మెల్లగా అలాగే తన ప్రాణాలను చేతిలో పట్టుకుని ఆ గదిలో కూర్చుని ఉన్నాడు. ఇంతలో రోహన్కి గజ్జల శబ్దం వినిపించేసరికి ఎంతో వెనుక తెచ్చుకుని తలుపులు కొట్టడం ప్రారంభించారు. ఇంతకీ అవి కమల తోటి కోడల గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి. వెంటనే తలుపుల శబ్దం విన్న ఆమె తలుపులు తీసింది. గదిలో రోహన్ని చూసి తను ఆశ్చర్యపోయింది. తను అడుగుతుంది, అన్నా, నిన్ను ఎవరు ఈ గదిలో బంధించారు అని అడిగేసరికి అసలైన విషయాన్ని మాట్లాడినట్లయితే తన చెల్లెలు పరువు పోతుంది అని భావించి
నేను ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. ఎవరో పొరపాటుగా తలుపుకి తాళం వేసి వెళ్ళిపోయారు. నేను ఈ గదిలో బందీనై ఉండిపోయాను. ఈ రోజు కనుక నువ్వు రాకపోయినట్లయితే నేను నా ప్రాణాలనే కోల్పోయి ఉండేవాడిని అని చెప్పి రోహన్ ఏమీ మాట్లాడకుండా అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు. 3 రోజుల నుంచి తనకి నీరు లేదు, ఆహారం లేదు. అయినా కూడా తను మెల్లిగా ఇంటికి బయలుదేరాడు. తను మెల్లిమెల్లిగా నడుస్తున్నాడు. నడుస్తూ చాలా దూరం వరకు వెళుతున్నాడు. కానీ తను నడవలేకపోతున్నాడు. నడుస్తున్నాడు, కళ్ళు తిరగడం ప్రారంభమయ్యాయి. రోహన్కి తల తిరగడం ప్రారంభించింది. తను నేల మీద పడిపోబోతూ ఉన్నాడు. అదే సమయంలో ఒక ముసలి తల్లి వచ్చి రోహన్ పడిపోకుండా తనని పట్టుకుంది. మెల్లగా రోహన్ని ఒక చెట్టు కిందకి తీసుకుని వెళ్ళి తన ఒడిలోనే రోహన్ని పడుకోబెట్టుకుంది. స్పృహ వచ్చిన తర్వాత రోహన్ లేచి చూసేసరికి ఆ ముసలి అవ్వ రోహన్కి మంచినీటిని ఇచ్చింది. అమ్మా, నువ్వు ఎవరు? నన్ను చాలా ఆదుకున్నావు అని రోహన్ తనకి కృతజ్ఞతలు తెలిపాడు. ఆ ముసలి తల్లి ఎవరో కాదు, తను నిజమైన దేవత. రోహన్ భార్య సుశీల ప్రతిరోజు కూడా పూజలు చేసేది. దేవతామూర్తులను చాలా భక్తి శ్రద్ధలతో పూజించేది. అందుకే రోహన్ ముఖం తిరిగి కింద పడిపోతుండగా స్వయంగా ఆ దేవతే ప్రత్యక్షమైంది. రోహన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంది. రోహన్ తలని తన ఒడిలో పెట్టుకుని తన ఒడిలో పడుకోబెట్టుకుంది. రోహన్ స్పృహలోనికి వచ్చిన తర్వాత ఆమెకు నమస్కరించాడు. అక్కడి నుండి ఇంటికి నడవడం ప్రారంభించాడు. ఆ క్షణంలో ఆ వృద్ధురాలు అడుగుతుంది, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? అప్పుడు రోహన్ చెప్తున్నాడు, అమ్మా, నేను నా మేనల్లుడి పెళ్లి, అందుకే నేను నా చెల్లెలి ఇంటికి వెళ్ళాను. నేను అక్కడి నుండే నా గ్రామానికి బయలుదేరి వెళుతున్నాను. అప్పుడు ముసలి తల్లి రోహన్తో చెప్తోంది, నీకు అభ్యంతరం లేకపోయినట్లయితే నిన్నొక విషయం అడుగుతాను. రోహన్ అంటున్నాడు, అడగండి అమ్మా. ముసలి అవ్వ అంటోంది, నువ్వు నీ సోదరి ఇంటికి పెళ్లికి వెళ్ళి వస్తున్నాను అని చెప్తున్నావు, మరి ఇలా ఖాళీ చేతులతో వెళ్తున్నావేమిటి? నీ సోదరి నీ భార్య పిల్లల కోసము ఏమీ ఇవ్వలేదా అని అడిగింది. అప్పుడు ఆ ముసలి తల్లి మాటలు విన్న రోహన్ కళ్ళలో నుండి నీళ్లు తిరిగాయి. తర్వాత రోహన్ ముసలి తల్లితో అక్కడ జరిగిన విషయం మొత్తము కూడా చెప్పాడు. రోహన్ నోటి నుండి ఆ జరిగిన సంఘటన అంతా విన్న తర్వాత ముసలి అవ్వ చెప్పింది, బాబు, నువ్వు దేని గురించి కూడా చింతించకు. అసలు జరిగిన విషయాన్ని మొత్తము కూడా మరిచిపో. ఇక్కడ నుండి కొంచెం దూరం వెళ్ళావు అంటే అక్కడ నాకు ఒక తోట ఉంది. ఆ తోటలో ఎన్నో రకాల పండ్లు పండుతాయి. 3 రోజులుగా ఏమీ తినకపోవడం వలన నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్నావు. అందువలన నువ్వు అక్కడికి వెళ్ళి నీ కడుపు నిండా ఆ పళ్ళను తిను. ఆ తర్వాత నీ భార్య పిల్లల కోసము కొన్ని పళ్ళను తీసుకుని వెళ్ళు. నీ భార్య పిల్లలు నిన్ను చూడగానే నీ సోదరి వాళ్ళ కోసం ఏమిచ్చింది అని అడుగుతారు కదా, కాబట్టి నీ సోదరి నీ కోసం ఈ పండ్లు పంపించింది అని చెప్పు. బాబు, ఇలా చేయడం ద్వారా నీ భార్య పిల్లల ముందు నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావు. ఇది నీ గౌరవాన్ని మరియు కీర్తిని కూడా కాపాడుతుంది. ఈ విధంగా ఆ వృద్ధురాలు ఆ మాటలు చెప్పి రోహన్ని తోట వైపుకు పంపించింది. ఆ తోటలో వివిధ రకాలైన పండ్లు ఉన్నాయి. రోహను ఆ చెట్లు పండ్లను కోసి వాటిని తినడం ప్రారంభించాడు. తన కడుపు నిండిపోయింది. తన కడుపు నిండిపోయిన తర్వాత ఇదంతా చేసిన ఆ వృద్ధురాలికి తను కృతజ్ఞతలు తెలుపుకొని కొన్ని పండ్లను తన సంచిలో వేసుకుని తను బయలుదేరుతూ ఉన్నాడు. ఇంతలో ముసలియవ వచ్చి రోహన్కి 8 విషయాలను చెప్తూ ఉంది. తను అంటోంది, ఈ 8 విషయాలను ఎప్పుడూ కూడా జీవితంలో గుర్తుంచుకో. ఈ 8 విషయాలు నీకు జీవితంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి అని చెప్పింది. ఆ విధంగా ముసలియవ్వ రోహన్కి 8 విషయాలను చెప్పింది. 8 విషయాలను విన్న తర్వాత రోహన్ తన ఇంటికి బయలుదేరాడు. సంచి నిండా పండ్లతో ఇంటికి చేరుకోగానే రోహన్ చిన్న చిన్న పిల్లలు మరియు రోహన్ భార్య రోహన్ వద్దకు వచ్చారు. మీ సోదరి ఇంటి నుండి వస్తున్నారు, మా కోసం ఏం తెచ్చారు అంటూ పిల్లలు భార్య కూడా అడిగేసరికి రోహను తన చేతిలోనున్న సంచిని తన భార్యకు అప్పగించాడు. ఇచ్చిన తర్వాత రోహన్ ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయాడు. రోహన్ వెళ్ళిన తర్వాత రోహన్ భార్య సంచి తీసి చూసేసరికి లోపల ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. సుశీల బ్యాగ్ నిండా బంగారము, వెండి, పండ్లు ఉన్నాయి. రోహన్ భార్య
దానిమ్మకాయని పట్టుకునేసరికి దానిమ్మ పండులో నుంచి వజ్రాలు వచ్చాయి, మామిడి పండులో నుండి బంగారం వచ్చింది. ఇలా చూసిన రోహన్ భార్య చాలా సంతోషించింది. భర్త దగ్గరకు పరిగెట్టుకుంటూ చేరుకుంది. మీరు పెళ్లికి వెళ్ళి మీ కూడా ఏం తీసుకుని వచ్చారు అని అడిగింది. ఆ మాటలు విని, నేను తెచ్చిన పండ్లు నీకు నచ్చకపోయినట్లయితే నువ్వు తినకు, ఒకవేళ పిల్లలు తింటాను అంటే వాళ్ళకి పెట్టు, నేను ఎటువంటి మిఠాయిలను కూడా తీసుకుని రాలేదు అని చెప్పేసరికి తన భార్య రోహన్ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. మీ చెల్లెలు మీకోసం ఏం పంపించిందో చూడండి అని భర్తకు చూపించింది. సుశీల రోహన్ ముందు బ్యాగ్ తెరిచేసరికి వజ్రాలు, వైడూర్యాలు, ముత్యాలు, బంగారము, వెండి అన్నీ ఉన్నాయి. మా ఆడపడుచు ఇవన్నీ కూడా పంపించింది అని తను చాలా సంతోషపడిపోయింది. మా ఆడపడుచు మా అదృష్టాన్ని మార్చేసింది, పండ్లలో దాచిపెట్టి వజ్రాలను, బంగారాన్ని పంపించింది. రోహన్కి ఆ దృశ్యాన్ని చూడగానే దారిలో కలిసిన ముసలి అవ్వ పనే ఇది అంతా కూడా అని అర్థమైంది. ఆమె మామూలు తల్లి కాదు, ఆ ముసలి అవ్వ ఒక దేవత. కానీ రోహన్ తన భార్యతో ఈ విషయాలు ఏమీ కూడా చెప్పడు. తన మనసులోనే ఆ ముసలి అవ్వకు కృతజ్ఞతలను తెలుపుకుంటాడు. రోహను మునుపట్లాగే బాగా ధనవంతుడయ్యాడు. వెంటనే తన భార్యా పిల్లల కోసము ఒక అందమైన విలాసవంతమైన ప్యాలెస్ ని నిర్మించాడు. చాలా ప్రశాంతంగా ఆ ప్యాలెస్ లో ఒక రాజు వలె నివసించడం ప్రారంభించాడు. నగరంలోని ప్రజలు అందరూ కూడా రోహన్ కి గౌరవం ఇవ్వడం ప్రారంభించాడు. రోహన్ భవనం సిద్ధంగా ఉంది. అతను మహారాజులాగా కనిపిస్తూ ఉన్నాడు. క్రమంగా ఊరిలోని వారు అందరూ కూడా తనని గౌరవిస్తూ ఉన్నారు. ఒకరోజు రోహన్ భార్య సుశీల భర్తతో చెప్తోంది, ఏమండి, శ్రావణ మాసం ప్రారంభమవుతుంది, అందువలన ఆడవాళ్ళు అందరూ కూడా పుట్టింటికి వస్తారు. మీరు కూడా వెళ్ళి మీ చెల్లెల్ని మన ఇంటికి పిలవండి, ఆ వంకతోనైనా మీ చెల్లెల్ని చూసే భాగ్యం నాకు కలుగుతుంది అని చెప్పేసరికి రోహను భార్య ఒత్తిడి వలన చెల్లెలి ఇంటికి వెళతాడు. చెల్లెలి ఇంటికి వెళ్ళి ఇదివరకులాగే తన గుమ్మం దగ్గరే నిలబడతారు. అదే సమయంలో కమల తోటికోడలు మళ్ళీ బయటకు వచ్చి బయట ఉన్న దృశ్యాన్ని చూసి ఆమె కమల దగ్గరకు వెళ్ళి కమలతో చెప్పింది, కమల, ఈరోజు మీ అన్నయ్య వచ్చాడు. తోటికోడలు చెప్పిన మాటలు విని, ఆ బిచ్చగాడు ఎప్పటికీ నా అన్న కాలేడు అని చెప్పింది. నాకు అన్నయ్యే లేడు. నిజానికి ఈసారి కమల తన సోదరుడితో మాట్లాడాలి అని కూడా అనుకోలేదు. కానీ తన తోటికోడలు చెప్తోంది, ఈ రోజు నీ సోదరుడు బిచ్చగాడిలాగా కాకుండా రాజులాగా వచ్చాడు. అతన్ని చూస్తుంటేనే ఏదో దేశానికి రాజులాగా అనిపిస్తూ ఉన్నాడు. నీ సోదరుడు వెనకాల 4 సైనికులు ఉన్నారు. నీ గుమ్మం దగ్గర అందంగా అలంకరించబడిన పెద్ద రథం నిలబడి ఉంది. ఒక్కసారి వెళ్ళి చూడు. తన తోటి కోడలు మాట్లాడిన మాటలు విని తను ఎవ్వరూ చూడకుండా దూరం నుంచి తను అన్నీ కూడా చూస్తూ ఉంది. ఆమె నమ్మలేకపోయింది. నిజం తెలుసుకోవడానికి తను రహస్యంగా చూడడం ప్రారంభించింది. తన సోదరుడి యొక్క ఆ గొప్పదనాన్ని చూసి తను చాలా ఆశ్చర్యపోయింది. నిన్నటి వరకు నా సోదరుడు బిచ్చగాడిలాగా ఉన్నాడు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. అకస్మాత్తుగా తను ఇంత ధనవంతుడు ఎలా అయ్యాడు? అప్పుడు రోహన్ సోదరి కమల హారతి కళ్ళాన్ని తీసుకుని బయటకు వచ్చింది. సోదరుడికి హారతిని ఇచ్చి చాలా గౌరవంగా ఇంటి లోపలికి ఆహ్వానించింది. సోదరుడితో చెప్తోంది, దయచేసి నన్ను క్షమించు, నా వల్ల నువ్వు చాలా బాధపడ్డావు, ఇబ్బందులను అనుభవించావు. తన సోదరు నుండి ఆ మాటలు విన్నా రోహన్ అంటున్నాడు, ఏమీ పర్వాలేదు, అవన్నీ కూడా వదిలేయి, నువ్వు మా ఇంటికి రావడానికి సిద్ధంగా ఉండు, నువ్వు నాతో మన ఇంటికి రావాలి, నా భార్య నిన్ను మన ఇంటికి తీసుకుని రమ్మని చెప్పింది. ఆ మాటలు విన్న తర్వాత కమల చాలా సంతోషంగా తన సోదరుడితో కలిసి తన పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమైంది. కమల తన అన్న రథంలో కూర్చొని సోదరుడి ఇంటికి చేరుకుంది. అక్కడ గొప్ప విలాసవంతమైన రాజభవనం ఉంది. రాజభవనం లోపల అనేక మంది సేవకులు నియమించబడి ఉన్నాయి. ధాన్యాలతో ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. తన సోదరుడు పరిస్థితి చూసి ఆమె పూర్తిగా ఆశ్చర్యపోయింది. మరొక వైపు రోహన్ భార్య తన ఆడపడుచు వచ్చిందని తనకి చాలా సేవలు చేస్తూ ఉంది. ఆమె 7 రోజులు ఆ ఇంట్లో ఉంటుంది. 7 రోజులు కూడా తన ఆడపడుచుని కంటికి రెప్పలాగా చూసుకుంది. ఇదంతా కూడా తన ఆడపడుచు వల్లే జరిగింది అని సుశీల భావిస్తూ ఉంది కదా, అందువలనే తను కమలను చాలా బాగా చూసుకుంటూ ఉంది. కానీ తనకి విషయం తెలియదు, అమ్మ ఆశీర్వాదం వల్లే ఇదంతా కూడా జరిగింది అని.
సుశీల తన ఆడపడుచుని చాలా ప్రేమగా చూసుకుంటుంది, తనకి సేవలు చేస్తూ ఉంది, తన పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉంది. కొన్ని రోజుల తర్వాత రోహన్ సోదరి కమల తన అత్తమామల ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. అప్పుడు రోహన్ భార్య సుశీల తన భర్తతో చెప్తోంది, రేపు మీ చెల్లెలు ఇంటికి వెళ్ళిపోతుంది, అందువలన తను ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా బహుమతిని తనకి ఇవ్వాలి, మీరు వెళ్ళి ఏదైనా బహుమతిని తీసుకుని రమ్మని చెప్పింది. భార్య చెప్పిన మాట విన్న తర్వాత రోహన్ ఇంటి నుండి బయలుదేరాడు. రోహను ఒక చెప్పులు కుట్టే దుకాణానికి చేరుకున్నాడు. చేరుకున్న తర్వాత చెప్పులు కుట్టేవాడితో చెప్తున్నాడు, మా చెల్లెలకు నువ్వు మాట్లాడే చెప్పులను తయారు చేయాలి, నువ్వు మాట్లాడే చెప్పులను తయారు చేయగలవా అని అడిగాడు. చెప్పులు కుట్టేవాడు అంటున్నాడు, బాబు నేను మాట్లాడే చెప్పులనైతే తయారు చేస్తాను, కానీ దానికి చాలా ఖర్చు అవుతుంది. అప్పుడు రోహన్ అంటున్నాడు, నువ్వు అడిగినంత డబ్బు నేను ఇస్తాను, కానీ నా సోదరి ఆ చెప్పులను ధరించినప్పుడల్లా ఇప్పుడు నేను చెప్పే 8 విషయాలు ఆ చెప్పులు మాట్లాడుతూ ఉండాలి. ఆ తర్వాత రోహన్ చెప్పులు కుట్టేవాడికి 8 జ్ఞానవర్ధకమైన విషయాలను చెప్తూ ఉన్నాడు. ఆ వృద్ధురాలు రోహన్కి చెప్పిన విషయాలు అవే. ఆ 8 విషయాలు ఏమిటి అంటే, మొదటిది, మనుషులు ఎప్పుడూ కూడా తమ జ్ఞానాన్ని కోల్పోకూడదు. రెండో విషయము, అజ్ఞానము అనేది ఎప్పుడూ కూడా నిర్ధనతకు మూల కారణమవుతుంది. మూడో విషయం ఏమిటి అంటే, సమయాన్ని నమ్ముకుని కూర్చున్నట్లయితే ఎప్పుడూ పేదవారిగానే మిగిలిపోతారు. ఏ పని చెయ్యకపోతే వారి అదృష్ట ద్వారాలు అనేవి ఎప్పటికీ కూడా తెరుచుకోవు. నాలుగో విషయము, పేదరికాన్ని మించిన శాపం ఇంకొకటి లేదు. జ్ఞానాన్ని పొందడం ద్వారా పేదరికాన్ని కూడా వదిలించుకోవచ్చు. ఐదో విషయం ఏమిటి అంటే, సమయాన్ని ఎప్పుడూ కూడా నిందించకండి. మీ సాధనను మీరు చేస్తూ ఉన్నట్లయితే పేదరికము అనేది దూరమైపోతుంది. ఆరో విషయము, మనుషులు చేసిన మంచి చెడ్డ కర్మలను మనిషి తప్పకుండా అనుభవిస్తాడు. మనిషి ఎప్పుడూ కూడా విధాత రాతపైనే ఆధారపడి ఉండిపోయినట్లయితే అతడు ఎప్పుడూ కూడా పేదవాడిగానే ఉండిపోతాడు. ఏడో విషయము, అజ్ఞానులపై ఎప్పుడూ కూడా పేదరికము యుద్ధం చేస్తూనే ఉంటుంది. యుద్ధంలో జ్ఞానం మాత్రమే ఆయుధమవుతుంది. ఎనిమిదో విషయం ఏమిటి అంటే, రోహన్ చెప్తూ అంటున్నాడు, నా సోదరి 8వ అడుగు వేయగానే చెప్పుడు కేవలము ఈ మాటలను మాత్రమే చెప్పాలి. సంపదతో ముడిపడి ఉన్న సంబంధాలు ఎప్పటికైనా చెడిపోతాయి అని చెప్పాలి. ఈ 8 విషయాలను చెప్పి చెప్పులను తయారు చేయమని చెప్పాడు. ఆ విధంగా రోహన్ తన చెల్లెల కోసము చెప్పులలో వజ్రాలు, వైడూర్యాలు, బంగారము, వెండి అన్ని వేయించి తన కోసము చెప్పులను తయారు చేయించి తనకి బహుమతిగా ఇచ్చాడు. బంగారము, వెండితో తయారు చేసిన ఆ చెప్పులను చూసి కమల ముఖము వికసించిపోయింది. తను తన సోదరుడికి వీడ్కోలు చెప్పి తన ఇంటికి బయలుదేరింది. కమల తన అత్తమామల ఇంటికి చేరుకోగానే కమల అత్తమామలు అడుగుతున్నారు, నీ సోదరుడు నీకు ఏం బహుమతిని ఇచ్చాడు అని అడగడం ప్రారంభించాడు. అప్పుడు కమల తన సోదరుడు ఇచ్చిన ఆ బహుమతిని ఇంట్లో అందరికీ కూడా చూపిస్తుంది. నా సోదరుడు నాకు ఈ చెప్పులను బహుమతిగా ఇచ్చాడు, ఇందులో బంగారము, వెండి, వజ్రాలు, ముత్యాలు అన్నీ కూడా పొదగబడి ఉన్నాయి, వీటిని నాకు ఇచ్చాడు అని చెప్పేసరికి వాటిని ధరించి నడిచి చూపిస్తుంది కమల. వాటిని ధరించి కమల నడుస్తూ ఉంటే ఆ చెప్పులు చెప్తూ ఉన్నాయి. కమల ఆ మాటలను వింటూ సిగ్గుతో తన తలను దించుకున్నది. తను ఏడవడం ప్రారంభించింది. కమలని తన అత్తగారు అడుగుతున్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అని, హఠాత్తుగా ఏం జరిగింది అని. ఆ చెప్పులు మాట్లాడిన మాటలు వినగానే కమల ఏడవడం ప్రారంభించింది. కమల అత్తగారు అడుగుతోంది, నువ్వు ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని. అప్పుడు కమల సిగ్గుతో తల దించుకుంది. తను అంటుంది, నేను మా అన్న కోసము ఒక గ్లాసు మంచి నీళ్లను కూడా ఇవ్వలేదు, అయినా కూడా మా అన్న నా కోసం ఇంత ఖరీదైన చెప్పులను తయారు చేయించి ఇచ్చాడు. అప్పుడు అత్తగారు చెప్తుంది, నువ్వు ఏమీ కూడా బాధపడకు, నువ్వు చేసినది చాలా పెద్ద తప్పు, కానీ జరిగిన విషయాలను అన్నీ కూడా నువ్వు మర్చిపో. భవిష్యత్తులో ఎప్పుడూ కూడా ఎవరితోనూ కూడా ఈ విధంగా ప్రవర్తించవద్దు. ఎందుకంటే లక్ష్మీదేవి ప్రగల్భాలు పలికే వ్యక్తుల దగ్గర నుండి వెళ్ళిపోతుంది. వారింట్లో ఎటువంటి సంపద కూడా నిలబడదు. అందువలన ఈ విషయాలను నువ్వు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి కమల అత్తగారు కమలకి ఒక 8 విషయాలను చెప్తోంది. కమల రాత్రి వంటగదిలో నిద్రించే ముందు తిన్న ఎంగిలి పాత్రలను అలా ఎప్పుడూ కూడా వదిలేయకూడదు. రెండో విషయం ఏమిటి అంటే, ఆహార పదార్థాలను ఎప్పుడూ కూడా
వృధా చెయ్యకూడదు. అలా వృధా చేస్తూ ఉంటే అతి తొందరలోనే వాళ్ళు పేదవారైపోతారు. ఎప్పుడూ కూడా స్త్రీలను అవమానించిన, అగౌరవపరిచిన అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువ కాలం పాటు నిలబడదు. మూడో విషయం ఏమిటి అంటే, సూర్యాస్తమయం అయిన తర్వాత స్త్రీలు ఇల్లు ఊడుస్తూ ఉన్నట్లయితే అటువంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. వారు చాలా పేదరికాన్ని అనుభవిస్తారు. నాలుగో విషయం ఏమిటి అంటే, ఎవరైతే డబ్బులను గౌరవించకుండా పనికి మాలిన పనులకు డబ్బులను వృధా చేస్తూ ఉంటారో వాళ్ళ ఇళ్ళ నుండి లక్ష్మీదేవి కోపం తెచ్చుకొని వెళ్ళిపోతుంది. ఐదో విషయం ఏమిటి అంటే, డబ్బు సంపాదించడం కోసము ఎప్పుడూ కూడా ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఎదుట వాళ్ళని బాధ పెట్టి ఎప్పుడూ కూడా ధనాన్ని సంపాదించకూడదు. ఏ రోజు పనులను ఆ రోజు పూర్తి చేయకుండా రేపటి కోసం ఎవరైతే పనులను వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారో అటువంటి ఇళ్లపైన లక్ష్మీదేవి కోపాన్ని చూపించి అటువంటి ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. తర్వాత విషయం ఏమిటంటే, ఏ కుటుంబంలో అయితే పెద్దలను పిల్లలు గౌరవించకుండా ఉంటారో, పెద్దలను ఎప్పుడూ కూడా అగౌరవపరుస్తూ ఉంటారో, పెద్దలు చెప్పే మాటలను వినరో అటువంటి ఇళ్లలో నుండి కూడా లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. పెద్దలను ఎప్పుడూ కూడా పరుషమైన మాటలను మాట్లాడకండి. ఇలా చేసినట్లయితే మీ ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మీరు చాలా పేదరికాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. చివరి విషయం ఏమిటి అంటే, అతిథులను గౌరవించాలి. ఏ కుటుంబ సభ్యులైతే అతిథుల పట్ల గౌరవాన్ని చూపించరో వాళ్ళ గుమ్మంలో నుండే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఎప్పుడూ కూడా బిచ్చగాళ్లను పెట్టకూడదు. వారిపైన అసహ్యాన్ని చూపించకూడదు. అటువంటి వారిపైన కూడా లక్ష్మీ అమ్మవారు కోపాన్ని చూపిస్తుంది. అందువలన కమల, నువ్వు ఎప్పుడూ కూడా ఈ విషయాలను అన్నింటినీ కూడా బాగా గుర్తుపెట్టుకో. ఈ విధంగా కమలకి జ్ఞానం కలుగుతుంది. భగవంతుడు ఎప్పుడు ఎవరిని పేదవాళ్ళని చేస్తాడో, ఎప్పుడు ఎవరిని ధనవంతుల్ని చేస్తారో ఎవ్వరికీ కూడా తెలియదు. డబ్బు పైన ఉన్న అహంకారంతో ఎప్పుడూ కూడా ఎవరిని కూడా అవమానించకూడదు, అగౌరవపరచకూడదు అని కూడా కమల అర్థం చేసుకుంది. ఆ విధంగా నీలకంఠుడు వారికి ఈ కథను వినిపించాడు. ఈ కథను విన్న తర్వాత నీలకంఠుని భార్య చెప్తుంది, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది. మనుషులు ఏ విధంగా ఉండాలో ఈ కథ చాలా బాగా వివరించింది. స్వార్థము అనేది మనుషులలోనే కాదు, ఏ జీవిలోనూ ఉండకూడదు అని కూడా ఈ కథ తెలియచేస్తూ ఉంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.